నెల్లూరు నగరంలోని స్థానిక 13వ డివిజన్ నందు స్థానిక కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కేక్ కట్ చేసి తదనంతరం స్థానిక ప్రజలకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాలు కూడా గుర్తు చేసుకునే నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, వారి అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలపడం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. నెల్లూరు నగరంలోని స్థానిక 13వ డివిజన్ నందు స్థానిక కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కేక్ కట్ చేసి తదనంతరం స్థానిక ప్రజలకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాలు కూడా గుర్తు చేసుకునే నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, వారి అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆశయాలను నిలపడం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈ పవిత్రమైన రోజున సామాజిక న్యాయానికి, సమానత్వానికి ప్రతీక అయినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి నివాళులర్పిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లినటువంటి దివంగత నేత, ప్రజానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 13వ డివిజన్లో అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం దగ్గర రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి వందల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం అనేది కూడా చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే కార్యకర్తలను నాయకులను ప్రజాప్రతినిధులుగాను తీర్చిదిద్ది ఈ రాష్ట్రానికి ఎంతోమంది రాజకీయ నాయకులను పరిచయం చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి పాలనలో పేద మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు, విద్యార్థులు, ఇలా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యి రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన కావచ్చు, ఆయన ఎంచుకున్నటువంటి సేవా మార్గం అనే దాని ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి పెద్ద జన్మదినాన్ని ఈరోజు ఎలంవర్దిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య గారు, హనుమంతయ్య గారు, మణి గారు, మురళి గారు, అలాగే యువ నాయకులు చైతన్య మరియు ఇతర గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకోవడం, ఆ కార్యక్రమానికి నేను రావటం, నా చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేది కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే ఒక అడుగు ముందుకు వేసి ప్రజాపాలననే ప్రజలకు దగ్గర తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే చరిత్రతో కూడినటువంటి వ్యవస్థలను స్థాపించి ప్రజా పరిపాలనను ప్రజల ముందుగా తీసుకొచ్చి సులభతరం చేశాడో, ఆ ప్రజా పరిపాలన మళ్ళీ తీసుకొచ్చేటకు మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సంక్షేమ పరిపాలనని మళ్ళీ సవ్యంగా అందించేదానికి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులాగా అందరం కూడా సమిష్టి కృషితో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్న దాకా మేమందరం సమిష్టి కృషితో ముందుకు సాగిపోతామని, ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా మహిళలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై వైఎస్ఆర్, జై జగన్.